ఉన్నారా శ్రీలత గారు? ఉన్నామండి. ఒకవేళ శ్రీలత ప్రైజ్ ది గారు లార్డ్. ఉన్నామండి. సిద్ధంగా ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి, స్తోత్రం దేవ, స్తోత్రం నాయన ప్రభువా. అయ్యా తండ్రి దేవా, ఇంత గొప్ప ధన్యత ప్రభువా మాకు ఇచ్చినావు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా దేవరాజు పాస్టర్ గారు ప్రభువా వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ప్రభువా నీవే మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా మమ్మల్ని దర్శించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని ప్రార్థన వీరులుగా చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నూతన తలంపులను, నూతన ఆలోచనలతో మాతో మాట్లాడమని ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభువా ఆ బద్దలైన సందులలో మేము నిలబడడానికి తగిన వాడిగా మేము ఉండడానికి నీ కృపా కనికరములు మాపై ఉంచమని ప్రభువా. పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ తండ్రి. అయ్యా అయ్యగారిని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా. సమస్తము నీ పాదములు ఎదురు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ యొక్క సమయాన్ని దేవరాజానికి అప్పగిస్తా ఉన్నాం. అందరూ దేవుని మాటలు విందాం. అన్న వందనాలన్న. అయ్యా వందనాలండి. అత్యంత ప్రియులు దేవుని సేవకులు, సహోదరులు, సేవకులందరిని బట్టి హృదయపూర్వకంగా శుభవందనాలు, ఉజ్జీవపు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. జీవం గల దేవుడు చేరి ఉన్న సేవకులందరినీ ఉన్నతంగా ఆశీర్వదించి దేవుడు ఉన్నతమైన శక్తితో నింపి ఆయన ఘనమైన నామమును మహిమపరుచుకుని దాక మనం రెండవ దినము ఆల్మోస్ట్ ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాము. ఉదయకాలం నుండి చక్కగా దేవుని సేవకులు నడిపిస్తూ ఉన్నారు. దేవుని దాసులు గాబ్రియేల్ గారు మంచి సందేశాన్ని అందించారు. అలాగే దేవుని దాసులు సహోదరులు సత్యం మరి మంచి దేవుని వాక్యాన్ని అందించారు. అందును బట్టి ప్రభు నేను ఎంతో స్తుతిస్తున్నాను. చక్కని మాటలు ప్రభు మనకి అందించారు. చక్కని తలంపు, వండర్ఫుల్ తలంపు దేవుడు దయచేసి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘము ప్రార్థన చేసింది. దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యాన్ని చేశారో కదా, ఎంత గొప్ప కార్యాన్ని చేశారో. యాకోబుని పోగొట్టుకున్నారు, పేతురుని పోగొట్టుకోకూడదు. సంగమా, దైవ సేవకులారా, మనం ముందే మేల్కొని ఉంటే ఎంతో నష్టాన్ని మనం సేవ్ చేసుకుని ఉండేవాళ్ళం. ఒక దైవజనుడు, ఒక మిషనరీ ఒక ట్రైబల్ ప్లేస్కి వెళ్ళి దేవుని వాక్యం చెప్తూ ఆయన సువార్తను చెప్తూ ఉన్నప్పుడు ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డారు, ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుంటే మనం నిత్య రాజ్యానికి వెళుతామని చెప్పినప్పుడు ఒక వ్యక్తి భయంకరంగా ఏడవటం మొదలుపెట్టాడు. తను వేసిన ప్రశ్న, మీరు ముందే ఎందుకు రాలేదండి, ఇంత లేటుగా ఎందుకు వచ్చారు అని అడిగాడు. దానికి జవాబు ఎక్కడుంది చెప్పండి? వేర్ ఇస్ ద ఆన్సర్? ఒక బాధకరమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి నష్టానికి కారణం ఎన్నో ఉండొచ్చు, కానీ ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మన యొక్క ప్రార్థనలేమి. మనం ప్రార్థించవలసినంతగా ప్రార్థించకపోవడం.
నాకు మరలా ఈ వచనమే గుర్తొస్తా ఉంది. నేను ఈ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసి నేను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తాను. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. ఒకసారి చదువుదామండి. ఎవరైనా చదువుతారా? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలబట్టుకుని తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. నన్ను వేధిస్తున్నటువంటి మాట తగినవాడు. నేను దేశం పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించాను, ఒక్కడైనా కనపడలేదు. ఒక్కడైనను కనపడలేదు. దానిలో చాలా వర్తమానం ఉంది, కానీ ఇదంతా చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. I sought among them. తగినవాడు. ఈ మధ్యాహ్నం వేళ తగినవాడు అన్న మాటని కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. దానికి ముందు ఒక్కడైనను ఒక చక్కని తలంపు ఏంటంటే, ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని సేవకురాండ్రులారా, మీరు ఆ ఒక్కడిగా ఉండగలరా? కెన్ యూ బి వన్ ఫర్ హూమ్ గాడ్ ఈస్ సీకింగ్ ఫర్? దేవుడు వెతికే ఒక్క మనిషిగా మీరు ఉండగలరా? నన్ను వేధిస్తున్న తలంపులు ఏంటంటే, ఆయన ఒక్కరిని కూడా చూడలేకపోయాడు. ఈ రోజున చాలా మంది తలాంతులు గలవారున్నారు, జ్ఞానము గలవారున్నారు, చాలా గొప్ప విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. కానీ ఆయన కోరే ఒక్కరిగా ఉన్నారా? ఆయన ఆశించే ఒక్కరిగా ఉన్నామా? ఇది నన్ను బలవంతం చేస్తున్న వాక్యము. చాలా మంది ఉన్నారు. మీరు ఈ వచనాన్ని మళ్ళా చదవండి, వదిలిపెట్టబాకండి. అక్కడ గమనించి నేను ఎట్లా చెప్తాను, నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఆ మాట మీరు మళ్ళా చదవండి. నేను, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ కమింగ్ టు డిస్ట్రాయ్ ద నేషన్. దేవుడే స్వయంగా నాశనం చేయటానికి వస్తున్నాడు. ఒక యుద్ధ వీరుడుగా వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆయనకి ఎదురుగా నిలబడి, అయ్యా నీ ఉగ్రతను ఆపు అనగలిగేవారు, తగినవాడు తగినవాడు తగినవాడు. అత్యంత ప్రియమైన దైవ సేవకులారా, మీరందరూ చాలా ప్రియులు. మీరు ప్రార్థన కొరకు మీ సమయాన్ని కేటాయించి మీరు సమర్పించుకొని
ఈ జూమ్ కాల్లో మీరు జాయిన్ అయినందుకు నేను మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను, ప్రేమిస్తూ ఉన్నాను, గౌరవిస్తున్నాను. నడిపిస్తున్న మా ప్రియ దైవ సేవకులు మీకు సమయం ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మరి అందరికీ సమయం ఇవ్వటం చాలా కష్టం, సాధ్యపడదు. మీరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నందుకు వందనాలు. మీకు సమయం ఇవ్వలేకపోయామని మీరు అన్యథా భావించొద్దండి. మీరు చాలా ప్రియులు. మీ యువర్ ప్రెజెన్స్ ఈజ్ సో వాల్యుబుల్. మేము వాక్యం చెప్తున్నాను కాబట్టి మేమేం గొప్పవాళ్ళం కాదు. ఆయన కుటుంబములో అందరూ సమానమే. సో వీఆర్ ఆల్ సేమ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుడు ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. విద్యావంతుల కొరకు ఆయన ఎదగటం లేదు, ధనవంతుల కొరకు ఎదగటం లేదు. ఈజ్ నాట్ సీకింగ్ ఫర్ ఎ స్కాలర్లీ పీపుల్. పండితుల కొరకు ఎదగట్లేదు. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ఎన్ ఆర్డినరీ పర్సన్. సామాన్యుల కొరకు, తగిన వారు కొరకు ఆయన వెతుకుతున్నాడు. అల్పులమైన మన కొరకు వెతుకుతూ ఉన్నాడు. నీవు నిలబడినట్లయితే దేవుడు దేశమును క్షమించుటకు ఇష్టపడుతున్నాడు. ఈ వచనాన్ని నేను చాలా కోణాల్లో చూస్తున్నాను. ఈ వచనాన్ని మీరు చూడండి. నాశనం చేయుటకు వస్తున్న దేవుడు అదే సమయంలో క్షమించటానికి కూడా ఇష్టపడుతున్న దేవుడు. ఉగ్రత కలిగిన దేవుడు అదే సమయంలో ఎవరైనా నిలబడితే క్షమించాలని ఆశపడేటువంటి దేవుడు. ఈ వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని కోపము, దేవుని ప్రేమ రెండు మింగిలైనట్లుంటుంది. నేను ఈ వచనాన్ని ఇట్లా చెప్తాను, ఇలాగా నేను చెప్తా ఉంటాను. ఒక తండ్రి చాలా కోపావేశుడై వస్తున్నాడంట, చాలా కోపంతో వస్తున్నాడంట. తన కొడుకు ఏదో చేయరాని పాపం చేస్తే ఆయన కోపంతో వస్తూ ఇట్లా కేక వేస్తున్నాడంట, ఒరేయ్ నిన్ను చంపేస్తాన్రా, నిన్ను కొట్టేస్తాన్రా, నిన్ను నరికేస్తాన్రా అని అంటూ వస్తూ వాళ్ళ నాన్న వాడు తన భార్యను చూసి, ఏమమ్మా నువ్వు మధ్యలోకి వస్తే ఆగుదాం అనుకుంటే రావేంటి అంటాడంట. మీకు అర్థమైందా? వినపడిందా మీకు? కొట్టడానికి వస్తున్న తండ్రి మరి తన భార్యను చూసి మధ్యలోకి రమ్మంటూ ఎందుకు? కొట్టేయచ్చు కదా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ దేశమును పాడు చేయటానికి ఆయన వస్తున్నాడు, కానీ వస్తూ అంటున్నాడు, ఎవరైనా మధ్యలో నిలబడితే నేను ఆగుదాం అనుకుంటున్నా. He is willing to forgive. తగినవాడు, ప్రాకారాలు దిట్టపరిచేవాడు కావాలి. బద్దలైన సందులలో నిలబడేవాడు కావాలి. నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, మీరు చూడండి. అవి నా హృదయాన్ని కదిలించినాయి. మొదటి వచనం నేను మీకు చూపించి గబగబా చదివేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఆ మాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది. The Lord found a man. మన భారతదేశం ఆ మేలుకో పుస్తకంలో నేను ఒక్కడు అన్న మాట, కొన్ని మాటలు మీతో చూపిస్తాను. ఒక్కడు వన్ మ్యాన్, ఒక్కడు ఆయన చిత్తానుసారముగా నడుచుకునే మనస్సు కలిగిన వాడు ఒక్కడు.
మన వేకప్ ఇండియా పుస్తకంలో స్టోన్ వాల్ జాక్సన్ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అబద్ధలైన సందులలో నిలబడే వ్యక్తిని స్టోన్ వాల్ జాక్సన్ జీవితంలో దేవుడు చూచాడట. స్టోన్ వాల్ జాక్సన్ అమెరికా ఆర్మీ జనరల్. ఆయన దినాలలో ప్రతి వారము కొన్ని వందల మంది బాప్తిసాలు తీసుకునేవారట. ఆర్మీ రక్షణ పొందింది. ఇట్ ఈస్ సంథింగ్ అన్బిలీవబుల్, నమ్మశక్యం కాని సత్యం. ప్రియ దైవ సేవకులారా, మనం ఏదో ప్రార్థన చేయటానికి, ఏదో వాక్యం వినటానికి, ఏదో సేవ చేయటానికి రాలేదు. మనం సంథింగ్, మీ ద్వారా ఒక అసాధారణమైన కార్యం జరగాలి. ఈ దేశము పునాదులతో సహా కదిలించబడాలి. ఆయన చిత్తానుసారముగా నడుచుకునేటువంటి మనస్సు గల ఒక్కడు. అది మొదటిది. నేను అది దావీదుని గురించి చెప్పినటువంటి మాట. దాంట్లోనే నేను కొంచెం ఇట్లా చెప్తాను. గొలియాతు కేకేస్తున్నాడు, మీలో ఒక్కడైనా ఉన్నాడా? ఇస్ దేర్ ఎనీవన్? నేను ఆ వచనాలను చూపిస్తే చాలా పెద్ద టైం పడుతుంది. ఒక్కడున్నాడా? ఒక్కడు. ఇంకో మాట చెప్పాలంటే తెలుగులో వాడుక భాషలో ఇట్లా చెప్పచ్చు, దమ్మున్నవాడు ఒకడున్నాడా? రోషం ఉన్నవాడు ఒకడున్నాడా? ఇట్లా అంటున్నాడేమో గొలియాతు. మీసాలు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? అందుకే మీసాలన్నీ తీసేసామంటారేమో. ఈస్ దేర్ ఎనీవన్? గొలియాతు కేకేస్తున్నాడు. మీసం ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? యెహోవా మా దేవుడు అన్నారు, రండి చూసుకుందాం. గొలియాతు గారు కేకేస్తున్నాడు. ఎనీవన్? సాతానుని ఎదిరించే ఒక్కడు, వన్ మ్యాన్. ఈస్ దేర్ ఎనీవన్? తగినవాడు, a man who can stand and face the giant. మళ్ళా కొంచెం ముందుకు వస్తాను. కొన్ని వచనాలు నేను ఊరికే చదవను, ఊరికే చెప్పేసి వెళ్ళిపోతాను. రాజా, నీ రాజ్యములో ఒక్కడున్నాడు. దేర్ ఇస్ వన్ మ్యాన్, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఇట్ వాస్ రిటన్ అబౌట్ డానియల్. ఒక్కడున్నాడయ్యా. ఎవరయ్యా అతడు? దేవుని ఆత్మ గలవాడు ఒకడున్నాడు. అయ్య బాబాయ్, శాసనములు మార్చగల ఒకడు, దేవుని పాదముల మీద సాగిలు పడేటువంటి ఒకడు. నాకు అక్కడ సింహాలు నోళ్ళు మూయబడటం నాకు పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, రాజు దర్యావేషు ఒక శాసనాన్ని చేస్తాడు. యెహోవాయే జీవము గల దేవుడు, ఆయనే రాజు, ఆయన తప్ప ఇంకెవరు లేరు. వండర్ఫుల్ శాసనం. నా సంస్థానములన్నిటిలో కూడా దేవునికి భయపడుచూ ఉండాలి. ద వండర్ఫుల్ శాసనం. ఎ మ్యాన్, ఒక్కడు, శాసనములను మార్చగల ఒకడు, దేవుని సన్నిధిలో అంగలార్చే ఒక్కడు. నేను కొన్ని ఒకళ్ళు చెప్పాను కదా. మొదటి ఒకడు దావీదు, రెండో ఒకడు ఎవరు చెప్పాను? రెండో ఒకడు స్టోన్ వాల్ జాక్సన్, డానియేల్. చరిత్రలో మనం చూసాము అనుకోండి అమ్మా. డానియల్ ఒకడు, ఇంకొక ఒకడు నెహెమ్యా 2:10. ఇశ్రాయేలులో క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చాడు. వన్ మ్యాన్ కేమ్ హూ కెన్. నెహెమ్యా 2:10లో మీరు చూడవచ్చు. చదివేస్తారా టు సేవ్ ద టైం? నెహెమ్యా 2:10. హోరోనీయుడైన సన్బల్లట్టును
హోరోనీయుడైన సన్బల్లట్టును, అమోనీయుడైన టోబియాను దాసుడు, ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చిన విని బహుగా దుఃఖపడి. వన్ మ్యాన్ ప్రాకారములను దిట్టపరిచే ఒక్కడు, గోని బట్ట కట్టుకొని దినాలు ఉపవాసం ఉండే ఒక్కడు. నేను మీకు ఏం చెప్తున్నాను, ప్రియమైన దైవ సేవకులారా, కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, తండ్రులారా, కొందరు యవ్వన బిడ్డలు ఉన్నారు, కొందరు సహోదరి ప్రియ తల్లులారా. ఒక చిన్న మాట చెప్పిన, ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ మీద ఆధారపడింది. ఈ దేశం, the future of this nation is upon your shoulders. ఈ దేశం కొరకు మనం ఎంతైనా అంగల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను 3 చెప్పాను, 4 చెప్తాను. నేను 7 గురించి చెప్తా ఉంటాను. 4 ఏలియా పర్వతం మీద నిలబడి, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, కమాన్ రండి, నేను యెహోవాయే దేవుడని రుజువుపరుస్తాను. మీరు బయలు ప్రకటన రండి. బయలు దేవుడైతే బయలుని పూజించుకోండి, యెహోవా దేవుడైతే యెహోవాని పూజించండి. రండి చూసుకుందాం. ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు. కర్మేలు పర్వతం నిలబడి, యెహోవాయే దేవుడని రుజువుపరిచే ఒక్కడు. ఆమేన్. ప్రియ సేవకులారా, నా హృదయం చాలా వేదనగాను, ఆందోళనగాను, కలవరంగాను ఉంది. రోజు చాలా దుఃఖంగా ఉంది. పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా మంది దైవ సేవకులు దాటి వెళ్ళిపోయారు. రాత్రి విజయవాడలో ఒక భయంకరమైన ప్రియ దైవ సేవకుడు, పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళు కొంచెం చూడలేని పరిస్థితి. ఎక్కడ చూసినా బండ సందులు, కన్నీరు, ఘోరం. గత 2-3 దినాల క్రితం విజయవాడలో మరొక సేవకుడు చనిపోయారు. ఆయన భార్య ఫోన్ చేసి, నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ పాపతో మాట్లాడుతున్నాను, భయంకరంగా ఏడుస్తూ ఉంటే నేను ఏడవలసి వచ్చింది. ఏం చేయాలి? పాస్టర్ గారు తెల్లవారుజాము 1 o'clock నేను ఒక్కదాన్నే తీసుకువెళ్ళాను ఆయన్ని. ఎవరు లేరు, ఒక్క మగ పిల్లోడు లేడు మాకు తోడు. ఫోన్లు చేస్తే విశ్వాసులు ఎవరు రాలేదు. ఆమెకి, వారికి 2 ఆడపిల్లలు, పెద్ద అమ్మాయి లేదు, చిన్న అమ్మాయి, రాలేని పరిస్థితి. ప్రియులారా, భయంకరంగా అల్లాడిపోతున్న దేవుని సేవకుల కుటుంబాలు, సంఘం యొక్క దీనస్థితి, భయంకరమైన తెగుళ్ళు, దేవుని వాక్యంలో చెప్పబడిన తెగుళ్ళన్నీ మనమే ఈ దినాల్లో చూడాల్సి వస్తుందా? ఏమిటి దుష్టపరమైనటువంటి పరిస్థితులు? ఏలియా నిలబడి అంటున్నాడు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. కమాన్, యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి, బయలు దేవుడైతే బయలు సేవించండి.
నేను యెహోవాయే దేవుడని రుజువుపరుస్తాను. ఒక్కడు ఒక్కడు ఒక్కడు. One man standing on the mountain of Carmel. నేను 4 ఒక్కడు చెప్పాను. 5వ ఒక్కడు దైవజనుడైన మోషే. నేను ఇది నా యొక్క పరిశోధనాత్మకమైనటువంటి ధ్యానం. నేను యెహోవా యొద్దకు ఎక్కిపోయేదను, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలనేమో. దేవా, ఈ ప్రజల పాపం పరిహరించుము, లేని ఎడల మీరు రాసిన గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయి. దేవుని ప్రజల కొరకు ప్రాణం పెట్టే ఒక్కడు. మోషేలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువుని చూచాడు. మోషేలో ఉన్న ద గ్రేటెస్ట్ సుగుణం అదే. ఈజ్ విల్లింగ్ టు డై ఫర్ హిస్ పీపుల్. ప్రజలను రక్షించమని అడగట్లేదు ఆయన, ఒకటే అడుగుతున్నాడు, నువ్వు వారి పాపాన్ని పరిహరిస్తావా లేకపోతే నా ప్రాణాన్ని తీసుకుంటావా, రెండిట్లో ఏదో ఒకటి చెప్పా. మోషే ప్రార్థన ఇట్స్ వండర్ఫుల్. చాలా త్యాగంతో కూడినటువంటి ప్రార్థన. త్యాగము తర్వాత నేను ఎట్లా చెప్తాను, నేను కొద్ది కఠినంగా మాట్లాడతాను. దేవా, నీ చిత్తమైతే క్షమించు కాదు, నీ చిత్తమైతే రక్షించు కాదు. నీ చిత్తం కాదయ్యా, నువ్వు రక్షిస్తావా లేకపోతే నా ప్రాణం తీసుకుంటావు, రెండిట్లో ఏదో ఒకటి చేసి. జాన్ నాక్స్, ప్రభువా స్కాట్లాండ్ నాకు ఇది, లేకపోతే నా ప్రాణం. ప్రభునందు ప్రియులరా, ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులారా, ఒక్కడు స్టాండింగ్ ఆన్ ద మౌంటైన్. హోరేబు పర్వతం మీద తన ప్రజల కొరకు సాగిలు పడుచున్న ఒక్కడు. ఆరో ఒక్కడు నేను అపోస్తలుడైన పౌలు గారిని జ్ఞాపకం చేస్తాను. అన్యజనుల కొరకు నిలబడిన ఒక్కడు, అన్యజనులకు అపోస్తలుగా నిలబడిన ఒక్కడు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఒక్కడు. ఏడో ఒక్కడు మన ప్రభు అయిన యేసే. తండ్రి, నీ చిత్తమే సిద్ధించగాక, నా చిత్తం కాదు. ప్రియమైన దేవుని సేవకులారా, నా హృదయంలో ఉన్న భారం మీతో చెప్పడానికి నేను ప్రేరేపించబడింది ఏంటంటే, దేవుడు కోరుకునే తగిన వాడుగా ఒక్కడిగా మనం ఉన్నాం. మనుషులు మెచ్చే ఒక్కళ్ళు కాదు, మనుషులు పొగిడే ఒక్కడు కాదు, మనుషుల చేత ఆకర్షించబడే ఒక్కళ్ళు కాదు, సర్వశక్తి గల దేవుడు ప్రేమించే ఒక్కడు. ఈ దేశాన్ని దేవుని వైపు తిప్పే ఒక్కడిగా నీ ఉండాలి. సో నేను ఈ మాటలతో నేను ముందుకు వస్తాను. జకరియా గ్రంథానికి రండి. ఇది నేను
ఒక విధంగా చెప్పాలంటే నా హృదయంలో ఉన్న వర్తమానానికి ఇది నేను ఇంట్రొడక్షన్గా చెప్పాను. ఒక్కడు ఈ ఒక్క జకర్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. జకర్యా గ్రంథం 4 మొదటి నుండి చదువుతారండి. జకర్యా గ్రంథం 4 నాతో మాట్లాడు వచ్చి నిద్రపోయిన ఒక్కని లేపినట్లు నన్ను నీకు ఏం కనబడుతున్నదని అడుగగా నేను మీద ఒక ప్రమిదయు దీపస్తంభం 7 దీపములను మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు ఎడమ ప్రక్కని చెప్పి నా ఏలినవాడా, ఏమిటి అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగింది. నాతో మాట్లాడు ఇదేమిటో నీకు తెలుసా? నన్ను అడుగగా నేను ఏలినవాడా నాకు తెలియదని. అప్పుడు యెహోవా వాక్కు చేతనైన పర్వతమా, యెరూషలేము నీవు ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉందండి, అసలు వినపట్లేదు. నాతో ఇట్లా నేను యెహోవా వాక్కు ఇదే, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రం కానవు, నీవు చదును భూమి పగుదువు. కృప కలుగునుగా అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి పెట్టించు. థ్యాంక్ యూ. ఈరోజు నా తలంపు ఏంటంటే, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఉంటే మీ చేతిని చూపించగలరా? నా స్వరం మీకు క్లియర్గా ఉందా, వినపడుతుందా? మీ హ్యాండ్ రైజ్ చేయగలరా? థ్యాంక్ యూ. ఈరోజు నా తలంపు ఏంటంటే, మాట రాసుకోండి. మౌంటైన్ మూవర్, పర్వతములను కదిలించేవాడు, పర్వతములను బద్దలు కొట్టేవాడు. మీ ఎదుట ఒక పర్వతం ఉంది. యూ హ్యావ్ టు మూవ్ దట్ పర్వతం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. మౌంటైన్ మూవర్స్, ఇది నా యొక్క ధ్యానంలో ఉన్న వాక్యం. గొప్ప పర్వతమా, నీవే పాత్రపు దానవు. నేను విజయవాడలో సేవకులతో చెప్తా ఉంటాను. ఈ విజయవాడలో పెద్ద కొండ ఉంది, చాలా కొండలు ఉన్నాయి విజయవాడలో. కనకదుర్గమ్మ కొండ, కొనదల కొండ, చాలా కొండలు ఉన్నాయి. అటు మరి పాల ఫ్యాక్టరీ దగ్గర ఇంకో కొండ, చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండ మీద నిలబడి ఏది చూపించాలి. గొప్ప పర్వతం, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనాలి అని చెప్తాను. పర్వతములను కదిలించేవారు. సో హౌ కెన్ వి మూవ్ ద మౌంటైన్? ఇది నా యొక్క ధ్యానము. హౌ కెన్ యు మూవ్ ద మౌంటైన్? శక్తి చేత నువ్వు కదిలించలేవు, బలము చేత నువ్వు కదిలించలేవు. బట్ బై మై స్పిరిట్ దస్ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. సైన్యములకు అధిపతి యెహోవా చెప్పేది ఏంటంటే, నా ఆత్మ ద్వారా యూ కెన్ మూవ్ ద గవర్నమెంట్స్. నా ఆత్మ ద్వారా యూ కెన్ మూవ్ ద కింగ్స్. మీరు ప్రభుత్వములను కదిలించగలరు, రాజ్యములను కదిలించగలరు. యూ కెన్ మూవ్ ద నేషన్స్.
దేశములను జనాంగములను మీరు కదిలించాలి. నాట్ బై యువర్ మైట్, నాట్ బై యువర్ పవర్, బట్ బై మై స్పిరిట్. నేను ఇక్కడ నా ధ్యానం చేసుకుంటున్నాను. ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ యొక్క శక్తి. ఇక్కడ నేను మీకు ఒకటి చూపించి నేను రెడీ చేశాను. ఓకే, ఇది నా వైపు చూడండి. జకర్యా దర్శనములో దీపవృక్షం కనపడుతుంది, క్యాండిల్ స్టిక్. మీ కొరకు ఇది చూపిద్దామని. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? అందరూ వీడియో మోడ్లోకి వస్తే బాగుంటుందేమో. చూడండి, పక్కన ఒలివ చెట్టు ఉంది, ఆలివ్ ట్రీ ఉంది. ఇది గ్రీన్ ఆలివ్ ట్రీ. ఇదేమో దీపవృక్షం ఉంది. ఓకే, దీపవృక్షం ఉంది. ఐ థింక్ యు ఆర్ నౌ ఏబుల్ టు సీ. ఈ పక్కనేమో ఒలివ ట్రీ ఉంది, ఒలివ చెట్టు ఉంది. ఒలివ చెట్టుకు ఒక బంగారు కొమ్ము ఉంది. ఈ కొమ్ములో నుంచి ఒలివ నూనె వచ్చి ఈ ప్రదీపాల్లో పడతా ఉంది. పడతా ఉంటే ఈ ప్రదీపాలు వెలుగుతూ ఉన్నాయి. చూడండి, మీకు ఒక విషయం గమనించండి. దిస్ ఈస్ ద సీక్రెట్ అండ్ ద పవర్ ఆఫ్ దిస్ ప్రేయర్. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు ప్రార్థన అంటే నేను ఒక ఉన్నతమైన భావంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. చూడండి, ఈ పర్వతం ఎప్పుడు కదులుద్దో తెలుసా? ఈ దీపవృక్షం వెలిగినప్పుడు. ఈ దీపవృక్షం ఆరిపోతే యూ కెనాట్ మూవ్ ద మౌంటైన్. అది సీక్రెట్. జకర్యాకు అర్థం కాలే. అది 4వ అధ్యాయం అంతా చదివితే బాగుంటుంది, కానీ అది చదివించి నేను చాలా టైం తీసుకోవటం భావ్యం కాదు. నేనేం తలుస్తున్నాను తెలుసా? దేవ సేవకులు అందరూ వాడబడాలి, అందరూ కన్నీటితో ప్రార్థన చేయాలి. వీళ్ళంత వరకు నేను మరుగున ఉండాలి, మీకు వెనకాల ఉండాలి నా యొక్క ఆశ. ఐఎమ్ సారీ టు టెల్ యూ. కేవలం దేవుని సేవకుడిగా నా హృదయంలో ఉంచిన భారాన్ని మీ ఎదుట పెట్టుకుంటున్నాను తప్ప నాకేదో తెలుసని కాదు. చూడండి, జకర్యాకు అర్థం కావట్లా. జకర్యా అడుగుతాడు, ప్రభువా, దేవుని దూతాడు, అయ్యా ఈ ఒలివ చెట్లు ఏంటి? ఈ ఒలివ చెట్టుకున్న కొమ్ములేంటి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఆ దూత అంటాడు, నీకు తెలియవా? నాకు తెలియవయ్యా. ఆ ఒలివ చెట్లు ఏంటో తెలుసా? సర్వలోక నారుని ఎదుట నిలవబడుతూ తైలము పోయేవారు. చూడండి, ఆ తైలం ఎలా వస్తుంది? ఆ ఒలివ చెట్టు ఉందనుకో, ఒక రంధ్రం పెట్టి ఒక గొట్టం పెడితే తైలం వస్తుందా? రాదే. మరి ఎట్లా వస్తుంది తైలం? హౌ ద ఆయిల్ ఈస్ కమింగ్ అవుట్? ఇది ఒలివ చెట్టు అనుకో, ఇది గొట్టం అనుకో, ఈ గొట్టం ఇట్లా పెడితే ఆయిల్ వస్తుందా? మరి ఆయిల్ ఎట్లా వస్తుంది? ఆ ఇద్దరు సేవకులు, వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? దిస్ ఈస్ ద వండర్ఫుల్ సీక్రెట్ చెప్తాను. ఆ ఇద్దరు, నేను ఇట్లా ఆలోచిస్తున్నాను నా ధ్యానంలో, వాళ్ళిద్దరు దే ఆర్ అన్యూజువల్ మెన్ ఆఫ్ గాడ్. అందులో ఒక ఆయన జెరుబ్బాబెల్, ఇంకొక ఆయన యెహోషువ ద హై ప్రీస్ట్. వారు ఆ దీపవృక్షం మీద ఆయిల్ పోస్తూ ఉంటే, దీపవృక్షం మండుతూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? పర్వతాలు చదునుగుమైపోతాయి. ఓకే, ఈ దీపవృక్షం మంట ఉంది, ఇట్ ఇస్ గ్రోయింగ్. ఓకే ఓకే, ఎప్పుడైతే ఈ దీపవృక్షం మండుతూ ఉందో ఏం జరుగుతుంది తెలుసా? ఈ దీపవృక్షం కనుక ఆరిపోతే ఇది ఇస్రాయేలీలు క్లోజ్, ఇస్రాయేల్ చరిత్ర సమాప్తం. శత్రువు ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేసేస్తారు. ఈ దీపవృక్షం దేవుని మందిరంలో ఉన్నది వెలిగించాలంటే యూ హ్యావ్ టు పోర్ ద ఆయిల్. నూనె పోయాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలోని హృదయం నలగాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? పోరింగ్ ద ఆయిల్. నీ హృదయం నలిగిపోవాలి,
నీ గుండెల్లో నుంచి ఆ పరిశుద్ధమైన బంగారు ఒలివల నూనె రావాలి. యు మస్ట్ పోర్ ఇట్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్. ఇక్కడ నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ ఈ గొప్ప పర్వతాన్ని గురించి ఒక మాట. ఈ గొప్ప పర్వతం ఏం తెలుసా? మాదీయ పారసిక సామ్రాజ్యం. ఎజ్రా గ్రంథంలో మీరు చూస్తే ఇక్కడ మీకు కొంచెం మీకు అర్థం వచ్చునండి. ఒకసారి చూద్దాం, ఎజ్రాకి రండి. దీని కనెక్షన్ మీతో చెప్తాను. జకరియా 4కిను ఎజ్రాకి కనెక్షన్ మీతో చూపిస్తాను. చూడండి దయచేసి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము. అక్కడ మనం చూస్తే ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆ రాజు ఓకే అహష్వేరోషు ఏం చేస్తా అర్థహషస్త ఏం చేస్తాడంటే 23వ వచనం, రాజు అయిన అర్థహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రేహూమునకును షిమ్మైకిని వీరి పక్షమున ఉన్న వారికి వినిపించబడినప్పుడు వారు త్వరగా యెరూషలేమునున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారం చేతను వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేమునందు దేవుని మందిరపు పని నిలిచిపోయిన రాజైన అర్థహషస్త మాదీయ పారసిక రాజు ద కింగ్ మందిరం పని ఆపేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, 4వ అధ్యాయంలో మందిర పని అయిపోయింది కదా, 7వ అధ్యాయంలో మళ్ళీ పని పాస్తాడు. సేమ్ అర్థహషస్త ఇజ్రాకు ఉత్తరం రాస్తున్నాడు. ఏమన్నాడంటే, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న శాస్త్రి అయిన ఎజ్రా, కమాన్ నీ మందిరం పని స్టార్ట్ చేయి, నీకేం కావాలో అన్ని రాజనగర్ నుంచి తీసుకెళ్ళు అంటాడు. చూడండి 11వ వచనం 7-11 చూడండి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు వివరించిన కట్టడల యందు శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు రాజు అయిన అర్థహషస్త ఇచ్చిన తాకీదు నకలు. He is writing a document. ఎజ్రా కమాన్ నువ్వు మందిరం పని స్టార్ట్ చేయి, నీకేం కావాలో మొత్తం రాజనగర్ నుంచి తీసుకో, రాజు ఖజానాలు తీసుకో. ఎవ్రీథింగ్ ఈజ్ శాంక్షన్. దేవుని కోపము రాజుగారి మీదకి, రాజుగారి కుమారుల మీదకి ఎందుకు రావాలి? కమాన్. ఏమైంది? 4-7 లోపు ఆ పర్వతం చదునుగు అయిపోయి మాదీయ పారసిక రాజ్యం. ప్రియ సేవకులారా, you have to move the mountains, you have to move the kings, you have to move the authorities. Oh, that's my agony. మన రాజ్యంలో ఒక చట్టం తయారు కావాలి. దేవుని ప్రజలను, దేవుని సేవకులను ఎవరు ఆటంకపరచడానికి వీల్లేదు. వారికి ఏమేమి కావాలో, మందిరం కట్టడానికి ఏమేమి సామాన్లు కావాలో అన్ని రాజుగారి ఖజానాల నుంచి తీసివ్వాల్సిందే. ప్రభుత్వ ఖజానా శాసనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని సేవకులారా, మనము అలాంటి గొప్ప కార్యాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? నేను ఇంకో మాట చెప్తాను వినండి. ఒకసారి నా వైపు ప్రార్థించే వ్యక్తి ఎవరో తెలుసా? చెప్తాను. అందరు నాకెళ్ళి చూడండి. అందరు అందుకనే నేను వీడియో మోడ్లోకి రమ్మని అడుగుతూ ఉంటాను. నేను చూడండి, మీరు కూడా మిమ్మల్ని కూడా పిచ్చండి. ప్రార్థించే వ్యక్తి ఎవరో తెలుసా? భూకక్షలో ఉండడు, తాను ఈ కక్ష నుండి దాటి అవతలికి వెళ్తాడు. అంటే తన మీద భూమి ఆకర్షణ శక్తి పనిచేయదు. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. చూడండి, ఒక వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అతని మీద లా ఆఫ్ గ్రావిటేషన్ వర్క్ చేయదు, తను తేలిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే తన మీద ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయదు. ప్రార్థించే వ్యక్తి మీద ఈ ప్రభుత్వాల యొక్క ఒత్తిడి కానీ ఏది పనిచేయదు. నథింగ్ విల్ వర్క్. తాను హీస్ ద వన్ హూ క్రాసెస్ ద ఆర్బిట్ ఆఫ్ దిస్ ఎర్త్. నువ్వు పరలోకపు కక్షలో ఉన్నటువంటి వ్యక్తివి. నేనే ఉదయకాలం నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఏదో ప్రార్థన చేసుకొని, ఏదో బతుకు జీవుడు అంటూ, ఏదో బల్సాకు తింటూ బతుకుంటూ, ఏదో సేవ చేస్తున్నామని, దేవా ప్రభువా అని
గడుపుకోవటం కాదు. వీఆర్ నాట్ హియర్ టు లివ్ లైక్ దట్. యు ఆర్ హియర్ టు ప్రూవ్ ద పవర్ ఆఫ్ గాడ్. మీరెవరు? యు ఆర్ ద మెన్ ఆఫ్ గాడ్ through whom God wants to move the mountain. పర్వతములను కదిలించాలి. పర్వతములను చదును భూమి కావాలి. గొప్ప పర్వతమా బాబోయ్, ఆ మాట ఎంత బాగుందండి. జెరకయాతో దేవుడు మాట, దిస్ ఈస్ ద వర్డ్ టు జెరుబ్బాబెల్. జెరుబ్బాబెల్ అడ్డగించటకు నువ్వు ఏమాత్రము దానవు. హూ ఆర్ యు ఓ గ్రేట్ మౌంటైన్? ఎంత పవర్ఫుల్ వాక్యం అండి బాబు. బీజేపీ ప్రభుత్వమా, ఈ లోక ప్రభుత్వములారా, నీ సేవకులను అడ్డగించటకు ఏమాత్రపు దారు మీరు? రోమా ప్రభుత్వమా, గ్రీక్ సామ్రాజ్యమా, హూ ఆర్ యు టు అపోజ్ మై సర్వెంట్ ఆఫ్ గాడ్? దేవుని సేవకులారా, మీలో ఉన్న ప్రతి అణువు మండాలి. మీలో ఉన్న ప్రతి రక్తనాళము అగ్నితో మండాలి, పరిశుద్ధాత్మ అగ్నితో. ప్రియ దేవుని సేవకులారా, కమాన్ దేవా, ఈ భూమి మీద బతికితే నీ మహిమను చూడాలి ప్రభు. నీ మహిమను చూడని బ్రతుకు మాకు అవసరం లేదు. దేవుడు కోరుకునే ఒక్కడు, ఆ ఒక్కడి ద్వారా గాడ్ వాంట్స్ టు చేంజ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. నేను మరలా యేసుకెళ్ళి 2:30 మరలా ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. అది ఆ వాక్యం నన్ను బాగా శోధిస్తూ ఉంది. కోపంతో ఉన్న దేవుడు, ద గాడ్ హూ ఇస్ యాంగ్రీ. నేను దేశమును పాడు చేయడానికి వస్తున్నాను, కానీ ఒక్కడు కనపడితే ఐ వాంట్ టు స్టాప్. 31వ వచనంలో ఆయన అంటున్నాడు, కావున ఒక్కడు కనపడలేదు కాబట్టి నేను ఆ దేశాన్ని నిర్మూలన చేస్తున్నాను. ఇశ్రాయేలులో ఒక్కడు కూడా లేడా? ఒక్కడు లేడా? గొల్యాతును ఎదిరించగలవాడు లేడా? ఒక్కడు కూడా రోగం గలవాడు లేడా? ఇంతమంది క్రైస్తవ సేవకులలో దేవుని పాదాల యుద్ధ అంగలార్చే ఒక్కడిగా మనం లేమా? నేను మీతో చెప్పిన చాలా నా హృదయంలో వేదన ఉంది. ఈ రోజున దేవుని సేవకులు, సంఘము దేవుని యొక్క మార్పు నుండి తప్పిపోయారు. దేర్ ఇస్ నో యూనిటీ. ఏకత్వము కొరకు ప్రయాసపడే ఒక్కరు, వన్నెస్ కొరకు ప్రయాసపడే ఒక్కరు, పరిశుద్ధతలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి ప్రయాసపడే ఒక్కరు. మన వేకప్ ఇండియా బుక్ చూస్తే గాడ్ వాంట్స్ ద డీప్ హోలీనెస్. 2 మాటలు కనబడతా ఉంటాయి మన వేకప్ ఇండియా బుక్ లో, రిపెంటెన్స్ అండ్ హోలీనెస్. అంతే, కన్నీళ్ళు. చాలా క్లోజ్ హియర్. దైవ సేవకుడు నేను ముగిస్తున్నాను. మీరు, యు ఆర్ ద చోజన్ మ్యాన్ ఆఫ్ గాడ్ టు మూవ్ ద మెయిన్ మౌంటైన్. పర్వతాలను మీరు కదిలించాలి. టు మూవ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాలని కదిలించాలి. ఈరోజు ఏమైంది? దీపం ఆరిపోయింది. ద క్యాండిల్ స్టిక్, దీప వృక్షం ఆరిపోయింది. దేవుని మందిరంలో దీప వృక్షం బాగుంది. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన బంగారు తైలాన్ని పోసేవాళ్ళు లేరు. ఆ పరిశుద్ధమైన బంగారు తైలము, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఆ 2 ఒలీవ చెట్లు ఏంటి నాయనా అని అడిగినప్పుడు దేవుని చూస్తుంది. ఆ 2 చెట్లు ఎవరో నీకు తెలీదా? వారిద్దరు సర్వలోకనాథుడు యెహోవా ఎదుట నిలబడేటువంటి దేవుని సేవకులు. దాని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా కామెంట్స్ ఉన్నాయి. దేవుని సేవకులు రకరకాలుగా చెప్తారు. కానీ
జకరియా గ్రంథాన్ని ఆధారం చేసుకొని, ఎజ్రా గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆ ఇద్దరు మరి ఒక కామెంట్ ఏంటంటే జోషువా జెరుబ్బాబెల్ అని చెప్తారు. ఈ సేవకులారా, నడుం కడదామా, కన్నీరు కారుద్దామా, ప్రభువా ఈ పర్వతాన్ని కదిలించు. కొన్నిసార్లు మన ఇంట్లోనే పర్వతాలు ఉండొచ్చు, మన సంఘంలో పర్వతాలు ఉండొచ్చు. యూ హ్యావ్ టు మూవ్ ద మౌంటైన్. నువ్వు బంగారు తాయిలో మూవ్ అయిపోయాలి. ప్రార్థన అంటే ఏదో సింపుల్గా అడుక్కోవటం కాదు. కమాన్ కమాన్, ఆయన పాదాలు పట్టుకొని, దేవా ఈ ప్రజల్ని క్షమిస్తావా లేకపోతే నన్ను తీసేసుకుంటావా అడుగు. థ్యాంక్స్ అండి అయ్యా.